మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సైంటిస్ట్ గా నిత్యం నిరంతరం మాకు అవగాహన కల్పిస్తూ, అలాగే ఈ పరిశ్రమ యొక్క విస్ఫోట్, పరిశ్రమ యొక్క అనేక వాతావరణం, అనేక రకాల విష దుష్ఫలితాల మీద నిరంతరం మానవుల కార్యకర్తలు చైతన్యం చేస్తూ మానవుల వేదికలో ఏమైనా క్రియాశీలమైన పాత్ర వేస్తున్నటువంటి, అట్లాగే మానవులకు ఆత్మీయ బంధం అనుబంధం ఉన్నటువంటి పీపుల్ సైంటిస్ట్ బాబురావు సార్ని మాట్లాడుతున్నాను. అలా అనుకోలేదు, తొందరగా మనందరూ వదిలిపెట్టేట్టుకోలేదు. ఈ మధ్య కూడా మేము ఒక సమావేశంలో కలిసాము. ఆయనతో కలిసి వాళ్ళ అన్నగారింటికి వెళ్ళాము. అక్కడ కాసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత ఆయన పిలిచారు. నేను మా ఇంటికి వెళ్ళాను. దాన్ని కలుగుతాను. తిరుపతి ఆయనతో మొట్టమొదటి పరిచయం నాకు, నేను మానవ వేదిక రాకముందే మాధవరావు గారితో పరిచయం అయింది. తప్ప ఆ చేంజెస్ జ్ఞాపకాలు ఉన్నాయి. నాకైతే బాగా ఉన్నాయి. ఆయన పనిచేస్తున్నటువంటి రాజకీయ నేపథ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నాకుండే ప్రేమపూరితమైన వేరుగా ఉంటుంది. బాగా పొద్దున్నే అసలు చాలాసేపు అయింది. ఒక్కనే వచ్చేద్దాం అనుకున్నా ఈ లోపల వసంత వస్తుంది కదా అని అందరం పలకరించుకున్నాము, మాట్లాడుకున్నాము. అలాగే ఆయన కంప్లీట్ చేయడము, లా చేయడము, తర్వాత ఇతర బాధ్యతలు చాలా పనులు చేస్తూ అడ్వకేట్ ఎన్రోల్ అయ్యాడు. ఎప్పుడైతే నిజామాబాద్ వచ్చిందో మేము పర్సనల్ గా బాగా నా డిపార్ట్మెంట్ ఎంత సరదాగా, ఎంత తన మాటల చేతులతో ఎంతో ఎంజాయ్ చేసినా కూడా అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా, మీరంతా అట్లా నల్లరాజు భయ్య అట్లా కాదు అంటూ ఆయన ఉండే, అంటే ఆ స్పోర్టివ్నెస్, చట్టంలో ఉండే లొసుకులు కానీ ఏవైనా సరే ఆ మెచ్యూరిటీ అనేది బహుశా ఈ తరం మనుషులకు అది ఎంతో ఆదర్శవంతంగా ఉండవలసింది.